పాటించి అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు మన రాష్ట్రానికి. ఉల్లి తెలీదు, ఉల్లగడ్డ తెలీదు, ఉల్లంటే తెలీదు, ఉల్లిగడ్డంటే తెలీదు, ఉల్లగడ్డంటే తెలీదు. ఉల్లి రైతుల గురించి మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి. మనం కొత్తగా యూరియా గురించి మాట్లాడుతున్నారు. రైతు ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే గతంలో 5 సంవత్సరాలుగా రైతుల్ని గాలికొని వేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు రైతుల గురించి మాట్లాడే అర్హతే జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఈ రోజు గతంలో 14-19లో మనం రైతుల కోసం ఏ విధంగా అయితే ముఖ్యంగా మన రాయలసీమకు ట్రిప్ కావచ్చు, మరి ఈ డ్రిప్ స్ప్రింక్లర్లు, అనేక పనిముట్లు, అనేక మరి నాణ్యతమైన విత్తనాలు ఇచ్చాం, నాణ్యతమైన ఎరువులు ఇచ్చాం, మనం విత్తనాలు కొనుగోలు చేశాం, పంట కూడా కొనుగోలు చేశాం. ఈ రోజు డ్రోన్లు కావచ్చు, అనేక సబ్సిడీల ద్వారా కూడా మనం పనిముట్లు ఇస్తున్నాం. మరి ఇది రైతుల కోసం పోరాటం చేసిన ప్రభుత్వం, రైతు పక్షపాత ప్రభుత్వం. ఈరోజు యూరియా గురించి మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి. ఏమైంది ఐదేళ్ల నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి యూరియా? జగన్మోహన్ రెడ్డి గారు నీకు ధైర్యం దమ్ము ఉంటే అసెంబ్లీకి రా, నేను చర్చించడానికి సిద్ధం. నీకు మైక్ ఇవ్వడానికి ఎంతసేపు మైక్ కావాలన్నా నీకు మైక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ నెల 18వ తారీఖు నుంచి అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది. నువ్వు ఏ సమస్య మాట్లాడాలన్నా, ఏ సబ్జెక్ట్ మాట్లాడాలన్నా మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎలాంటి అసభ్యకరమైన మాటలు మాట్లాడడం, నీ భార్యని కానీ, నీ తల్లిని కానీ, నీ తల్లిని కానీ, నీ ఏం అధికారులు కూడా అసభ్యకరంగా మాట్లాడడం. నువ్వు గౌరవంగా పైకిస్తే నువ్వు రైతుల కోసమో, ప్రజల కోసమో, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం మాట్లాడాలనుకుంటే, కనీసం పిల్లల ప్రజల కోసం మాట్లాడాలనుకున్నా మీకు తెలియజేస్తున్నాం. సవితమ్మ నిన్నేదో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి పైన విమర్శలు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి వ్యవసాయం గురించి తెలియదని, ఉల్లికి ఉల్లిగడ్డకు వ్యత్యాసం తెలియదని ఒక ప్రాసతో, ఒక రిథమిక్గా మాట్లాడాలనే ఉద్దేశంతో ఆమె మాట్లాడుతుంది. ఆమె అర్థం చేసుకోవాల, ఒక మహిళ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి నాలెడ్జి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక రైతు బిడ్డ. జగన్మోహన్ రెడ్డి గారికి ఏ పంటలు ఎప్పుడు పండించాలా, వ్యవసాయం గురించి ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన గురించి ఈమె మాట్లాడడం ఆమె తాగుతుకు మించింది. కేవలం చంద్రబాబు దగ్గర మెప్పు పొందాలని, కేవలం ఆమె మంత్రి పదవి 6 నెలలకో సంవత్సరానికో తీసేస్తామంటున్నారు, అది నిలుపుకోవాలని. అంతే తప్ప ఈమె జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే స్థాయి కానీ, విమర్శించే స్థాయి కానీ సవితమ్మకు లేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక రకాలైనటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. మరి ముఖ్యంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 17 కాలేజీలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే చంద్రబాబు నాయుడు హయాంలో ఎన్ని మెడికల్ కాలేజీలు వచ్చాయి? మరి గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 17 కాలేజీలు ఈ రాష్ట్రంలో ఏర్పడ్డాయి. వాటి అన్ని కూడా పనులు ఈరోజు దాదాపు కొన్ని చోట్ల పూర్తి అయ్యాయి, కొన్ని చోట్ల 40-50%, కొన్ని చోట్ల 70-80% కూడా పనులు జరిగాయి. మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలనుకుంటున్నారు. ఎందుకు చేయాలనుకుంటున్నారు విషయాన్ని ప్రజలకు తెలియజెప్పాలి. ఈ రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ పరం చేస్తే ప్రజలపైన ఎంత భారం పడుతుందో ప్రజలకు తెలియజెప్పాలి. ప్రజలపైన భారం మోపడానికి మరి ముఖ్యంగా తన అనుమానులు, తమ వర్గానికి, తమ మనుషులకు మెడికల్ కాలేజీలు ఇప్పించుకోవడానికి, వారిని కోటీశ్వరులను చేయడానికి, తద్వారా తను లబ్ధి పొందడానికి చంద్రబాబు ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయాలని నిర్ణయం తీసుకున్నారని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నారు.